రెండు తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగ మండుతున్నాడు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ 48.6 డిగ్రీలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి రాబోయే 2-3 రోజుల్లో 50 డిగ్రీస్ కూడా దాటిపోవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతులు కోళ్లను బతికించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే 48 గంటల్లో 18 లక్షల కోళ్లు వేడి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. చాలామంది పౌల్ట్రీ రైతులు స్ప్రింక్లర్లు పెట్టి ఆ షెడ్యూల్ తడపటం, పట్ల కట్టుకోవటం, రకరకాల వేడిని తగ్గించే చర్యలు చేపడుతూ ఉన్నారు. అయినా కూడా వేడి గాలులు, ఈ పడమట నుంచి వచ్చే వేడి గాలులు, వెస్టర్న్ విండ్స్, పడమట శాంబరం అంటారు, ఈ గాలులు విపరీతంగా గడిచిన 48 గంటల్లో వీచాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు టెంపరేచర్స్ 48 డిగ్రీలు దాటిపోవడం, వేడి గాలులు కంటిన్యూస్గా పగలు రాత్రి కూడా రావడం, రాత్రిపూట కూడా కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతాయి. దీంతో కోళ్ళు మృత్యువాత పడతా ఉన్నాయి. 30 డిగ్రీల టెంపరేచర్స్ దాటితేనే కోళ్ళు తట్టుకోలేవు. ఇక 48 డిగ్రీలు వేడి గాలులు కోడి రైతును కుదేలు చేస్తాం. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లోనే 54 కోట్ల రూపాయల విలువైన 18 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. రాబోయే 3 రోజులు 4 రోజులు రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోట్లాది రూపాయల నష్టం ఒక్క రోజులో తెల్లారేసరికి వచ్చే అవకాశం. ఒక రైతు 5,000, 10,000 బర్డ్స్ చచ్చిపోయాయంటే ఎంత నష్టమో అర్థం చేసుకోండి. రాబోయే 4-5 రోజులు రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. వేడిని తగ్గించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.